అబ్బబ్బబ్బా! జనాలు ఏంటో ఏమో తెలీదు అసలు. వ్యూస్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసము రకరకాలుగా అయితే ఏ ఇష్యూనైనా హైలైట్ చేస్తున్నారనుకోండి, అది మళ్ళీ వేరే విషయం అయిపోతుంది. కానీ ఇక్కడైతే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏ రిలేషను ఏది ఎవరి గురించి అయినా మనకి పూర్తిగా తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో అయితే అసలు మాట్లాడకూడదు. అది నిజంగా చాలా చాలా తప్పు. ఎందుకంటే చాలామంది ఏంటంటే వాళ్ళు కష్టాలలో ఉన్నారని, లేదు వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారని, వాళ్ళది తప్పైనా సరే అది తప్పు కింద కన్సిడర్ చెయ్యకుండా అయ్యో సింపతి ఇస్తూ తప్పుని కప్పిపూస్తూ అదర్ వాళ్ళు మంచోళ్ళే అయినా అలా నిజమే ఉన్నా ఎదర్ వాళ్ళు కూడా కొంచెం తప్పు ఉండొచ్చేమో అయినా వాళ్ళనే టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయం? అది తప్పు. ఎప్పుడూ అలా చేయకూడదు. ఆ మనిషి ఇంట్లో ఒక విషాదం చోటు చేసుకున్నా, వాళ్ళేదో బాధలో ఉన్నా, వాళ్ళు చేసిన పని తప్పైతే తప్పే. దాన్ని వదిలేసి అద్దరు వాళ్ళని అయ్యో ఆ మనిషి చచ్చిపోయిందని వాళ్ళని టార్గెట్ చేయకూడదు. ఇంకొకటి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అన్నది చాలా డిఫరెంట్ అన్ని రిలేషన్స్ కంటే కూడా. ఎందుకంటే ఒక వైఫ్ తన భర్తను ఎవరైనా తక్కువ చేస్తే తట్టుకోలేదు, ఒక మాట అంటే తట్టుకోలేదు. తన భర్త ఎట్లాంటోడైనా గొప్పగే ఉండాలనుకుంటుంది. ఇన్ కేస్ అసలు ఆ బార్డర్ క్రాస్ చేసినప్పుడు తనకి కోపం వస్తుందేమో కానీ, లేదంటే ఏ వైఫ్కి హస్బెండ్ అంటే కేర్లెస్గా అట్లా ఉండదు. ఇంకొకటి, ఒకటే పదాన్ని చాలాసార్లు రిపీట్ చేయకూడదు. అంటే నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను, చనిపోతాను, ఇలా అలా అని. ఎందుకంటే నిజంగా అది మనం చేసే సిచ్యువేషన్స్లో కూడా నమ్మరు. ఎందుకంటే ఎప్పుడూ అంటాం కదా, క్యాజువల్గా అనుకుంటారు. అవునా? మీరేమంటారు అన్నది కామెంట్ చేయండి. ఇదైతే నిజంగా నా పర్సనల్. మీరైతే వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.